పంజాబ్లోని శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీకి ర్యాలీగా వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతుల మార్చ్ దృష్ట్యా హర్యానాలోని అంబాలా పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో బృందాలను మోహరించారు. మరోవైపు మన్సా వద్ద బంఠీడా వద్ద ఉద్రిక్తత జరిగింది. నిరసన తెలిపేందుకు అటువైపు 50 వాహనాల్లో వస్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో 2-3 ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో 3 పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ పైప్ లైన్ భూసేకరణకు అందిస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉందని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ਇਹ ਸਰਕਾਰ ਨੂੰ ਦਿਸਦਾ ਨਹੀਂ ਵੀ ਇੱਧਰ ਕੋਈ ਭੈ ਬੰਦਾ ਮਰ ਸਕਦਾ, ਨੁਕਸਾਨ ਹੋ ਸਕਦਾ ਹੈ। ਉਹ ਬੋਰੀ 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 ਸਭ ਦੀਪ ਬੋਰੀ ਬਾਰੇ ਉਧਰੋਂ ਮਾਰਦੇ ਆਓ। जा रहे हैं साउंड वाले, ये देखिए आप लगातार जो फूलों की आवाज है वो आप यहाँ देख पा रहे होंगे। दूसरी तरफ से यहाँ गोले जो हुआ है ये जो है नीचे गिरा है या ఇక పంజాబ్లోని శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీకి ర్యాలీగా వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతుల మార్చి దృష్ట్యా హర్యానాలోని అంబాలా పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి రైతుల ఆందోళనకు సంబంధించి? పంజాబ్ రైతులు ఢిల్లీ మార్చి చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీకి ఈ రైతులు మార్చిని చేపట్టారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, అదేవిధంగా రైతు సమస్యలను ఏదైతే పెండింగ్ డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలకు గ్యారంటీ ధర అయితే ఎంఎస్పీ కోసం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరో ముఖ్యమైనటువంటి డిమాండ్ రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. అదే కాకుండా రైతు కూలీలకు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఏదైతే వృద్ధ రైతులు అదేవిధంగా రైతు కూలీలకు నెలసరి పెన్షన్ అందించాలని వీళ్ళ మరో ముఖ్యమైనటువంటి డిమాండ్ గా చెప్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును కూడా వెంటనే నిలిపివేయాలి. భూసేకరణ చట్టంలో మార్పులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కట్టడి చేసేలాగా రైతుల భూములను ఇతర అవసరాల కోసం సేకరించడానికి కట్టడి చేసేలా చట్ట సవరణ చేయాలని కూడా కోరుతున్నారు. మరో ముఖ్యమైనటువంటి 2021 లఖింపూర్ గేరి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో మృతి చెందినటువంటి రైతులకు న్యాయం చేయాలి, తగిన పరిహారం కూడా అందించాలన్నది వారి మరో ముఖ్యమైనటువంటి డిమాండ్. ఈ 6 డిమాండ్లతో ఈ యొక్క ఢిల్లీ మార్చిని రైతులు చేపట్టారు. శంభు సరిహద్దు వద్ద భద్రతా చర్యలు అయితే చేపట్టారు. హర్యానా పంజాబ్ పోలీసులు NH-44 వద్ద కాంక్రీట్ దిమ్మలు అదేవిధంగా ఇనుప బ్యారిగేట్లు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించారు. ఈ ఉద్యమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా SKM నిర్వహిస్తోంది. ఇది పంజాబ్, హర్యానా సహా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి సభ్యులున్నారు. ఈ యొక్క డిమాండ్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటం, అదేవిధంగా వీటన్నిటిని కూడా ప్రాధాన్యత ఇస్తూ వారికి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని చెప్పేందుకే ఈ యొక్క మార్చిని చేపడుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే మీరు చెప్పినట్లుగా ఇది కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. వాళ్ళందరూ ఢిల్లీ వైపు కథలు రాకుండా ఉండటం కోసం అక్కడ రైతులతో పోలీసులు అయితే కొంత వాగ్వాదానికి దిగారు. కొంతమంది వాటిని అదుపు చేయలేక వాళ్ళను కట్టడి చేసేందుకు కొంత ఏదైతే వాళ్ళ యొక్క దారులకు ఈ యొక్క కాంక్రీట్ దిమ్మలు వేయటం, అదేవిధంగా ఇనుప కంచెలు వేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులు వారి
సంకల్పాన్ని వేయటం లేదు. ఎలాగైనా ఢిల్లీకి వచ్చే తీరుతాం, పార్లమెంట్ ని ముట్టడించే తీరుతామని చెప్తున్నారు. సరిహద్దుల వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.